వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పిన్ని వాళ్ళ తోటలోకి వచ్చినమాట. మిద్దె తోటలోకి వచ్చిన అన్ని కూరగాయలు ఉన్నాయన్నమాట. కూరగాయలు, పండ్లు, పువ్వులు. ఇప్పుడు నేను తెంపుకుంటున్నా కూరగాయలు. చూడండి, ఇవి బుల్లెట్ మిర్చి అనమాట. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా కారం ఉంటాయి అన్నమాట. ఇవి మనము ఒక 4-5 వేస్తేనే కారం సరిపోతుంది అనమాట. కర్రీస్లలో అయినా దేంట్లో అయినా. చూసే చిన్నగా ఉన్నాయి కానీ చాలా కారం ఉంటాయి. అన్నీ వెరైటీ వెరైటీ పచ్చిమిర్చీలు ఉన్నాయి బిల్డింగ్ పైన. చూడడానికి ఇంతింతనే ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా కారం ఉంటాయి, ఘాటు ఉంటుంది అనమాట. ఇంతనే ఉంది చెట్టు. ఇది చిక్కుడుగాయ అన్నమాట. చిక్కుడు చెట్టుకు చిక్కుడుగాయ అయింది. ఇక చిక్కుడుగాయ కూడా నింపుతున్నాను నేను ఇప్పుడు. ఇది చాలా బలంగా లేదనమాట, లేతగా ఉన్నది. ఇంకా టైం పడుతుంది. ఇది చిక్కుడుగాయ లేతగా ఉంది, చాలా లేతగా ఉంది. ఇంకొక 1 వీక్ అయితే మంచిగా అవుతుంది అనమాట. ఇక చిక్కుడుగాయ అనమాట. స్వీట్ లెమన్ అనమాట ఇది. ఇగో నిమ్మకాయ టైపే ఉన్నది ఇది. ఇగో స్వీట్ ఉంటుందంట. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుందంట, స్వీట్ ఉంటుందంట. ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను తెంపకపోతున్నా నేను. ఇది బెండకాయ చెట్టు అనమాట. ఇది బెండకాయలు ఇవి నేను తెంపుతున్నా. చూడండి, బెండకాయలు అయినాయి అనమాట. లేతగా ఉన్నాయి బెండకాయలు కూడా. ప్రతి ఒక్క కూరగాయ లేతగా ఉందన్నమాట. బెండకాయలు అనమాట. ఇది దాంట్లో గుంజుకొస్తుంది. ఇవన్నీ కనిపించట్లేదు అంటే కొమ్మలలో అస్సలు కనిపించట్లేదు. ఇక ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట. వంకాయలు ఉన్నాయన్నమాట, నల్ల వంకాయలు. ఇక ఇవి కూడా తెంపుతున్నా. ఇవి కొమ్మల చాటుకున్నాయన్నమాట, కనిపించట్లేదు. అంటే ఇట్లా బుద్ధ ఉండదు కదా, ముండ్లు చాలా ఉన్నాయి అన్నమాట. ఇక ఇది పట్టుకుంటేనే ముండ్లు కుచ్చుకుంటున్నాయి. చాలా షార్ప్ ఉంది ఇది బెండకాయ. చామకాయలు అనమాట. ఇది స్టార్ బెండకాయ. తీసుకోవచ్చు. ఇవి మార్కెట్లో దొరకాయి అనమాట ఈ బెండకాయలు. ఇవి స్టార్ బెండకాయలు. ఇవి చూస్తే తెలుస్తుంది. మొత్తం తెంపినాక చూపిస్తా మీకు. ఇవి మార్కెట్లో కూడా దొరకవి. ఇవి మా పిన్ని వాళ్ళ బిల్డింగ్ పైన పెట్టుకుందనమాట. అందులో నేను తెంపి చూపిస్తున్నాను నేను. బెండకాయలు అనమాట. ఇవి ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్లో. సేమ్ మన గ్రీన్ బెండకాయలు లాగానే ఉంటాయి. ఇవి కలరే చేంజ్ ఉంటాయి అన్నమాట.
గ్రీన్ బెండకాయల కంటే ఈ రెడ్ బెండకాయల్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఇగో ఇట్లుంటాయి, ఈ కలర్ ఉంటాయి బెండకాయలు. ఇవి చెర్రీ టమాటాలు అనమాట. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, నాటు టమాటా అంటారు. ఇవి చెర్రీ చాలా పులుపు కూడా ఉంటాయి అన్నమాట. ఇవి వేస్తే కూడా బాగుంటుంది. ఇంకా పండ్లు కాలేవన్నమాట. ఇవి ఒక్కటే కొద్దిగా పండ్లు అయినాయి. టమాటాలు పండ్లు అయినాయి అనమాట. ఎన్ని అయినాయి చూడండి. టమాటాలు ఫుల్ టమాటాలు ఉన్నాయన్నమాట. 1 కేజీ టమాటాలకు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇగో పండ్లు అయినాయి 2-3 తెంపుకుందాం. ఇవన్నీ కచ్చిగా ఉన్నాయి అన్నమాట. ఇది స్పూన్ టమాటా అనమాట. ఇది కూడా పులిపే ఉంటుంది. చిన్నగా రేగి పండ్ల లాగానే ఉన్నాయి అన్నమాట. ఈ టమాటాలు చూడండి, ఇగో ఎట్లున్నాయి ఇవి. ఇట్లున్నాయి అనమాట. ఇంకా పండ్లు కాలేవన్నమాట అన్ని. ఇది స్వీట్ టమాటా అనమాట. ఇది కూడా తెంపుతున్నా. స్వీట్ టమాటా. ఇట్లా రకరకాల టమాటాలు పండిస్తారనమాట మిద్దె తోటలో. చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. పండిస్తారు కాబట్టి ఎన్నో రకాలు పెట్టుకోవచ్చు మనము. మిద్దె తోట చేసే వాళ్ళకు ఇవన్నీ ఉపయోగాలు తెలుస్తాయి, మనకు తెలియవు. ఇవి టమాటాల ఎన్నో రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఇవి కూడా 2 రకాలు అనమాట. ఇవి ఇప్పుడు ఇది బుడుమకాయ అనమాట. ఇది కూడా పండిస్తారు. ఇది సాంబార్లకు పప్పులకు వేసుకోవచ్చు. తెంపుతున్నాయి ఇది కూడా. ఇది మునక్కాయ చెట్టు అనమాట. ఇది పూత బాగా వచ్చింది. ఇంకా కాయలు లేవన్నమాట. ఇంకా కాయలు వస్తుంది. ఇంకా పూత వచ్చింది అనమాట. ఇవన్నీ పూత వచ్చింది. ఇది మునిగ చెట్టు అనమాట. ఇగో బత్తాయిలు చూడండి ఎన్ని అయినాయి చూడండి. బత్తాయిలు ఇంకా పండ్లు కాలేవు. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకొక 15 డేస్. ఇగో అన్ని కాయలు ఉన్నాయన్నమాట. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. పండ్లు కాలేవు అనమాట. కాయలు ఇట్లున్నాయి అనమాట. పండ్లు కాలేవు. హైబ్రిడ్ అనమాట. ఇది రేగి పండ్లు కూడా అయినాయి. అసలు ఈ సీజన్లో కావు కానీ ఇగో చెట్టుకు అయినాయి అనమాట. ఇది ఇంట్లో పండిస్తుంటారు కదా మిద్దె తోటలో. ఇగో ఇక్కడ అయినాయి అనమాట. ఇక్కడ ఇగో ఇక్కడ పువ్వులు అయినాయి. మొత్తం పూత వచ్చిందనమాట. ఇగో కాయలు ఇవి ఇక్కడ టైం పడుతుంది. ఇవి కూడా అనమాట. అంజూరు పండ్లు ఇగో ఇక బాగా అయినాయి అనమాట. ఇంకా ఖర్చుగా ఉన్నాయి, పండ్లు కాలేవు. ఇగో ఇవన్నీ అవే. ఇగో ఖర్చుగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పై వరకు ఉన్నాయి అనమాట. చెట్టు చిన్నగా ఉన్న చెట్టు నిండా కాయలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ కాయలే. ఇది గ్రాప్ మొక్క కాబట్టి 10 లీటర్ల డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకొని పండించుకోవచ్చు అనమాట మనము. కరివేపాకు కూడా తెంపుతున్నా. ఇది కూడా చిన్న చెట్టే. చిన్న చెట్టు అయినా స్మెల్ బాగున్నది. ఇప్పుడు కరివేపాకు కూడా దింపుకుందాము. స్మెల్ చాలా బాగుంది. చిన్న బకెట్లలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చిన్న బకెటే. ఈ కలర్ డబ్బాలలో పెట్టుకోవచ్చు మనం. చెట్టు చిన్నగా ఉంది కానీ స్మెల్ బాగుంది. ఇక్కడ పైన ఇగో కరివేపాకు తెంపుతున్నా నేను. ఇగో ఇట్లా ఇరుస్తేనే చిగురు మంచిగా వస్తుంది అనమాట. కరివేపాకు ఇగో
ఫ్రెష్గా ఉందన్నమాట. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి, ఇంకా పండ్లు కాలేవు, దూరంగా ఉన్నాయి అన్నమాట. ఇది చుక్క కూర అనమాట, ఇది ఆకుకూరలు. ఇగో చుక్క కూర ఇట్లా దింపుకోవాలన్నమాట, కాడలతోటి దింపుకోవాలి. ఇగో ఇట్లా, ఇగో ఇట్లా, ఇది చుక్క కూర అనమాట. ఇది మిద్దె తోటలో పండించిన కాబట్టి ఫ్రెష్గా ఉందన్నమాట. చుక్క కూర చిన్నది కాలీఫ్లవర్ చెట్టు అనమాట, ఇంకా రాలేవు. ఇంకా ఈ పువ్వు అనమాట విత్తనం కోసం వదిలిండ్రు అనమాట. ఈ పువ్వులు పోయి ఇట్లా విత్తనాలు వస్తాయి అనమాట. ఇది ఎండిన తర్వాత విత్తనాలు వస్తాయి. మళ్ళీ ఈ విత్తనాలు ఈ తొట్టిలో వేసుకుంటే ఇట్లా చెట్టు వస్తుంది అనమాట, చుక్కకూర చెట్టు. మిరపకాయలు అనమాట, గ్రీన్ పచ్చిమిరపకాయలు. ఇగో చిన్న చిన్న ఉన్నాయి, కారం కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇవి. పచ్చిమిర్చి అనమాట ఇవి. ఇది ఏం బీనీస్, ఇది లాంగ్ బీనీస్ అంటారు, కూర పెబ్బర్ అంటారు అనమాట. ఇది పెద్ద పెద్ద బీనీస్ లాగానే ఉంటుంది. ఇట్లా ఉందన్నమాట. ఇట్లా ఉందన్నమాట బీనీస్, లాంగ్ బీనీస్ తీగల్లాగానే ఉన్నాయి. ఇగో ఇవి బీనీస్ అనమాట, లాంగ్ బీనీస్ అంటారు. ఇది కూడా కర్రీ చేసుకుంటారు, ఇట్లా కూడా తింటారా, ఇట్లా కూడా తినొచ్చు అనమాట, కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది పొన్నగంటి కూర అనమాట. ఇది కూడా ఆకుకూరనే, ఇట్లా కట్ చేసుకొని కర్రీ చేసుకోవాలి. కళ్ళకు మంచిది ఇది అనమాట. ఇది ఇప్పుడు లేతగా ఉందన్నమాట. ఇది మిద్దె తోటలో పండిస్తారు కాబట్టి లేతగా ఉన్నది. మన అమ్మే వాళ్ళ దగ్గరనైతే కొంచెం వాడిపోయినట్టు ఉంటుంది ఇదన్నమాట. మార్కెట్లో కొంటే కొద్దిగా స్మెల్ మురుగుడు వస్తుంది. ఇది చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, కూర కూడా వండుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఇది ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ 2 అయినాయి అనమాట. చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. ఇది ఇంట్లో పండించింది కాబట్టి చాలా స్వీట్ ఉన్నాయి పండ్లు. ఇగో ఇది బీరకాయ అనమాట. ఇగో ఇది బీరకాయ అనమాట, బీరకాయ చెట్టు ఇది. ఇగో ఇది కూడా తెంపుకుంటున్నా నేను. బీరకాయలు అనమాట ఇది. ఇగో ఇక్కడ చిక్కుడుకాయ కూడా ఉన్నది, చిక్కుడుకాయ కూడా దింపుతున్నా. ఈ వర్షాలకు ఇంకా స్టార్ట్ కాలేవు కూరగాయలు, కొంచెం వర్షాలు పడితే కొంచెం కూరగాయలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి కూరగాయలు. ఇవి అడవి కాకరకాయ అనమాట. ఇవి నాటు కాకరకాయ 2 అయినాయి అనమాట ఇవి. ఇది చెట్టు అదే అనమాట. ఇది మొత్తం ఇక్కడ కూడా ఉన్నది నాటు కాకరకాయ. ఇక్కడ కూడా ఉన్నది. ఇగో ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి అన్నమాట చెట్టుకు. దొండకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కాకరకాయ ఉంది.
ఇక్కడ కూడా ఉన్నది దొండకాయ. ఇవి కొమ్మలలో కనిపించట్లేదు. ఇక్కడ కూడా కాకరకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఇంకా బలంగా లేవు అన్నమాట. ఇవన్నీ తెంపేసుకుందాం. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది చూడండి, ఇగో ఇది పండు అయ్యిందనమాట. నేను తెంపుతున్నా నేను. ఇగో ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది నిమ్మ చెట్టు అన్నమాట. ఇగో నిమ్మకాయలు ఇంకా పండు కాలేవు అన్నమాట. నిమ్మకాయలు చాలా అయినాయి కానీ పండు కాలేవు. ఇగో ఈ తోటలో వెరైటీ ఉన్నాయి అన్నమాట. కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూసుకుందాం ఇప్పుడు మనము. ఇది పిండి కూర అన్నమాట. ఇది మనము ఆకుకూరలాగా వండుకొని తినాలి. కడుపులో స్టోన్స్ వచ్చినా ఏమొచ్చినా ఇది మందులాగా పనిచేస్తుంది అన్నమాట. ఆయుర్వేదిక్. ఇది కిడ్నీలో స్టోన్స్ వచ్చినా కానీ కరిగిపోతాయి అన్నమాట. ఇగో ఇవన్నీ అవే అన్నమాట. ఇగో ఇట్లుంటుంది అన్నమాట. ఇది కూర వండుకోవాలన్నమాట. కూర వండుకొని తినాలి. స్టోన్స్ ఉన్నా ఏదున్నా కరిగిపోతాయి కడుపులో. ఇది ఆయుర్వేదిక్ లాగా ఉంటుంది అన్నమాట. పిండి కూర అని అంటారు దీన్ని. కొండ పాలకూర అంటారు, అడవి పాలకూర అంటారు, అడవి పాలకూర అని కూడా అంటారు అనమాట ఈ కూరను. ఇది వండుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది నేను వండి కూడా చూపిస్తాను మీకు ఈ కూర నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ టమాటాలు. ఇక అన్నీ దూరగా ఉన్నాయన్నమాట. ఇంకా పండలేవు, ఇంకా పండ్లు కాలేవు. ఇవి పండ్లైన తర్వాత తెంపుతుంది అనమాట. ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇక్కడ స్వీట్ టమాటా అనమాట. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, స్వీట్ ఉంటాయి అన్నమాట ఈ టమాటాలు. నెక్స్ట్ చింతకాయ అన్నమాట. ఫంక్షన్లలో పెడతారు చూడండి, స్వీట్ది చింతకాయ. ఆ చెట్టు అనమాట ఇది. ఇంకా కాలేవి ఇప్పుడు చెట్టుకి, ఇంకా ఏం లేవన్నమాట. ఇంకా తర్వాత పూత వచ్చిన తర్వాత వస్తాయి అన్నమాట. ఇది క్యాబేజీ. క్యాబేజీ చెట్టు అనమాట ఇది. ఇక చిన్న చిన్నగా ఉన్నాయి, మొగ్గల్లాగా పట్టుకున్నవి. ఇప్పుడు ఇంకా పెద్దగా కాలేవు అనమాట. ఇంకా ఇవన్నీ ఇది మొత్తం అదే అనమాట. ఇది చూడండి, ఇది కాలీఫ్లవర్ అనమాట. ఇది ఇంకా కాలేవు, కాలీఫ్లవర్ కాలేవు. చెట్టు పెద్దగా అయిందనమాట. ఇంకా కాలీఫ్లవర్ టైం పడుతుంది. ఇంకా ఇది రెడ్ చిల్లీ అనమాట. ఇది కూడా ఇట్లా రెడ్గానే ఉంటుంది. ఇట్లనే తెంపుకోవాలి. ఎన్నో రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్ పైన, మా పిన్ని వాళ్ళ బిల్డింగ్ పైన. మేము చూడడానికి వచ్చినాము. చూడడానికి వచ్చి తోట చాలా బాగా కనిపిస్తే ఇవి హార్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు. ఇగో ఇట్లా బ్లాక్ వస్తాయి అనమాట. ఇట్లా బ్లాక్ ఉండి ఇట్లా రెడ్గా అవుతాయి అనమాట. ఇట్లా ఇట్లా ఈ విధంగా అవుతాయి. ఇట్లా బ్లాక్ వస్తాయి ఫస్ట్. ఇది విరజాజి మల్లెపూలు అనమాట. ఇవి సన్నజాజులు అంటారు, విరజాజులు అంటారు. ఇక విప్పుకుంటున్నాయి ఇప్పుడు. ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇగో మొగ్గలే విప్పుకుంటున్నాయి అనమాట. ఇవి ఇట్లా మొగ్గల్లాగా ఉంటాయి. విరజాజి పూలు చాలా బాగుంటుంది స్మెల్. పెట్టుకుంటే 2 days అయినా స్మెల్ అట్లనే ఉంటుంది. కానీ చిన్న చిన్నగా ఉంటాయి. కొంచెం తెంపడానికి టైం పడుతుంది అనమాట.
పువ్వులు అనేటివి చిన్న చిన్నగా ఉంటాయి. పాలకూర ఉంటే మొన్న తెలిపిన కాడ ఎక్కువ ఈ వారం రాదు. కొత్తిమీర పాలకూర పోతామంటే ఏ డబ్బన్న ఖాళీ ఉందా అయితే కొన్ని ఇప్పుడు బెండ చెట్టు పోతాయి తీసేసి సరే ఇప్పుడు నాకు సభలో పెట్టామా అంటే జాగు అన్ని చెట్టు నిండా విప్పుకున్నాయి అనమాట పువ్వులు. ఇది ఈవినింగ్ టైం కదా, పువ్వులు చెట్టు పైనే విప్పుకున్నాయి. ముక్కలు ఇట్లా ఉన్నాయి అనమాట చెట్టుకి. ఇంకా జాజి పువ్వులు అనమాట. ఈ సన్నజాజులు అంటారు, విరజాజి అంటారు అనమాట. ఇది ఈ చెట్టు మనము బిర్యానీ ఆకు అంటాం చూడండి, ఇది ఆ చెట్టు అనమాట. ఇది ఇట్లా పచ్చిదే తెంపి అన్నంలా వీళ్ళలో వేసుకోవాలి, స్మెల్ బాగుంటుంది అనమాట ఈ చెట్టు. ఇది పచ్చి మిందే స్మెల్ బాగుంటుంది. ఇది పచ్చి ఆకే వేస్తారు అనమాట, బిర్యానీ ఆకు. మంచి స్మెల్ ఉంది అనమాట ఇది. ఇవి కనకాంబరాలు అనమాట. ఇవి కనకాంబరాలు. ఈ కనకాంబరాలలోనే 3 రకాలు ఉన్నాయి ఇక్కడ అనమాట. ఇగో ఇవి ఆరెంజు, ఇగో ఈ కలరు, ఇగో ఇవి ఎల్లో. ఇవి లిల్లీ పూలది అనమాట. ఇది ఇవన్నీ షో చెట్లు అనమాట, షో పూలు ఇవన్నీ. ఇగో ఇదేమో తీగ గులాబీ అనమాట. ఇది తీగ బారుతుంది. ఇవి ఒక రకం. పోకబంతి పూలు అనమాట. ఇవి కలర్ పింక్ కలర్ ఉన్నాయి అనమాట. ఇది ఒక పింకు, ఇగో వైట్ది కూడా ఉందన్నమాట. 3 రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇది వైటు, ఇగో రెడ్. ఇది అదే కదా, రెడ్, వైట్, పింక్ అనమాట. 3 రకాల చెట్లు ఉన్నాయి అనమాట. ఇవి 15 రకాల చామంతులు అనమాట. ఇవి ఒక్కొక్క తొట్టిలో 15 రకాలు ఉన్నాయి అనమాట. ఇవి ఇంకా కాలేవన్నమాట పువ్వులు, ఇంకా టైం పడుతుంది అనమాట. ఒక్కొక్క తొట్టిలో 15 రకాలు ఉన్నాయంట. ఇగో ఇక్కడ కూడా ఉంది ఒక తొట్టి. పువ్వులు వచ్చిన తర్వాత చూడ్డానికి బొకేలాగా ఉంటుందని తొట్లలో పెట్టుకుందనమాట. ఇది అన్ని ఫ్లవర్స్ అన్ని కలర్స్ వచ్చిన తర్వాత బొకేలాగా ఉంటుందని ఈ టబ్లో పెట్టుకుందనమాట. అన్ని కలర్స్ కలర్ఫుల్గా కనిపిస్తాయని ఈ టబ్లో పెట్టుకుంది. రామఫలం చెట్టు అనమాట. ఇది సీతాఫలం లాగానే ఉంటుంది. ఇగో ఇక్కడ పూత వచ్చిందంట, చిన్న పిందెలు అయినాయి అనమాట, ఇంకా కాలేవు. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయి. ఇక్కడ పైన చిన్న చిన్న పిందెలు అయినాయి అనమాట. సీతాఫలం అని అంటారు. ఇది ఆ చెట్టు అనమాట. వంకాయలు అనమాట. ఇవి ఇగో అన్ని ఎగ్స్ లాగానే ఉన్నాయి అనమాట. ఇది వండితే గుజ్జు గుజ్జు అవుతుంది అనమాట, వంకాయ కర్రీ. అనమాట. ఇవి గ్రీన్ వంకాయలు అనమాట, పొడుగు వంకాయలు. ఇగో ఇది కూడా బ్లాక్. ఇది ఇగో ఇది ఎల్లో కలర్ మందారం పువ్వు అనమాట. మందారం చెట్టు చాలా బాగుంది కలరు. ఇగో ఎల్లోది. ఇక్కడ ఇగో ఇది ముద్ద మందారం అనమాట. ఇగో ఇది ముద్ద మందారం అనమాట. ఇగో ఇదొక కలర్ అనమాట, ఆరెంజ్. ఇది ఆరెంజ్ కలరు మందారం. ఇది కూడా ఇంకా మొగ్గ ఉందంటే ఇప్పుకోలేదన్నమాట ఇంకా. ఇగో ఇదొకటి కలర్ ముద్ద మందారం, రెడ్ కలర్. ఇగో ఇది పింక్ కలర్ అనమాట. ఇది కూడా ఒక మందారం. ఇది చాలా మందారాలు ఉన్నాయి, చాలా రకాలు.
కానీ ఇంకా పుయ్యలేవన్నమాట. ఇవి 11 రకాలు ఉన్నాయంట, కానీ కొన్నే పూసినాయి అనమాట. ఇప్పుడు నాలుగు రకాలే పూసి 4-5 రకాలు పూసినాయి అంతే, ఇంకా పువ్వులు కాలేవన్నమాట. ఇక్కడ ఒక పింక్ ఉంది. కూడా ఉందన్నమాట. చిన్న తొట్టిలో ఉంది. ఇది పూలల్లో పెట్టి అల్లుతారనమాట. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇంకో బాగుంది. చిన్న నేను ఇప్పుడు ఈ తోటలో కూరగాయలు అన్నీ తెంపుకున్న, కూరగాయలు, పండ్లు, పువ్వులు, ఆకుకూరలు అన్నీ తెంపుకున్నా. నేను కూరగాయలు కూడా అన్నీ చూపిస్తాను. నేను ఇప్పుడు అన్నీ అయిపోయినవి. ఇవన్నీ 11 రకాల కూరగాయలు అన్నమాట. ఇవి 2 రకాల ఫ్రూట్స్ అన్నమాట. ఇవి 4 రకాల ఆకుకూరలు. ఇవి కలర్స్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి కలర్స్ మందారం పూలు, లిల్లీ పూలు, మల్లె పూలు, ముద్ద మందారము, పోకబంతి పూలు, కనకాంబరాలు, ఇవన్నీ కలర్స్ అన్నమాట. ఇవి పువ్వులు. ఇవన్నీ ఇప్పుడు తోటలో తెంపుకున్న కూరగాయలు అన్నమాట. ఇవన్నీ మందులు లేనివి ఆర్గానిక్ కూరగాయలు అన్నమాట. ఇవన్నీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.